ఇప్పుడు నా వల్ల కాదు. వల్ల కాదు అంటే నా అప్పు ఎప్పుడు తీరుస్తావు చెప్పు. నీ అప్పు ఎలాగైనా తీరుస్తాను, కానీ థియేటర్ రాసివ్వడం కుదరదు. కోటి, సిటీలో ఇంత పెద్ద స్థలం ఉండి ఎందుకు పనికిరాని ఈ థియేటర్ ఉండి ఏంటి లాభం? నేనొక ఐడియా ఇస్తాను, వింటావా? ఇక్కడ నేనొక షాపింగ్ కాంప్లెక్స్ కడతాను. అందులో నీకొక సెక్యూరిటీ ఉద్యోగం ఇస్తాను. జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటావు? కుదరదు. ఇది మా నాన్న కట్టిన థియేటర్, ఎప్పుడు ఇలాగే ఉండాలి. సెంటిమెంటా? ఇంత సెంటిమెంట్ జీవితానికి పనికిరాదు. ఇక్కడ డబ్బే అంతా. ఇంకా ఎన్నాళ్ళన్నా డబ్బు కోసం నన్ను వెయిట్ చేయిస్తావు? ఏమైంది? మనల్ని వాచ్ చేస్తున్నాడు. వీడు థియేటర్లో పనిచేసే కుర్రాడే. నీ డబ్బులు ఎలాగైనా సెటిల్ చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వు. టైం అంటే? ఒక 2 నెలలు టైం ఇవ్వు, తీర్చేస్తాను. ఈ స్థలం ఉందన్న ఒకే ఒక కారణం వల్ల ఇప్పుడు నిన్ను వదిలేస్తున్నాను. లేదా రే రారా. లేరా. ఎవరన్నా ఇల్లు? వీడి దగ్గర వడ్డీకి డబ్బు తీసుకునే సినిమా తీశాను. ఆ సినిమా రిలీజ్ చేయలేకపోయాను. ఈ వెధవ దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేకపోయాను. ఆ డబ్బుకు బదులు ఈ థియేటర్ రాసివ్వాలట. నేను బతుకున్నంత వరకు ఈ థియేటర్ ఇలాగే ఉంటుంది.